వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి 7 రోజులైనా ఇప్పటికీ 9 మంది ఆచూకీ తెలియలేదు. పేలుడు ధాటికి యంత్రాలకు తగిలి శరీరాలు ఛిద్రమైపోయాయి. యంత్రాలను క్లీన్ చేస్తూ మానవ అవశేషాలను సేకరిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, మున్సిపల్ అధికారులు. సేకరించిన అవశేషాలను DNA టెస్టుకు పంపుతున్నారు. పాసమైలారంలో సిగాచి పరిశ్రమ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన జరిగి నేటికి 7 రోజులు అయినా కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. దీంతో ఇటు రెస్క్యూ టీం అంతా కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా సింగరేణి టీం అంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అంతా సిబ్బంది కూడా ఆ శిథిలాల తొలగింపు చేసి ఓ దగ్గర డంపు చేస్తున్నారు. ఆ డంపు చేస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఆ డంపు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఇంకేమన్నా ఆధారాలు లభిస్తాయా, అవశేషాలు లభిస్తాయా అన్నది మాత్రం వారు వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కొన్ని మానవ అవశేషాలు అయితే లభించాయి. మానవ అవశేషాలను కవర్లో తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ సిబ్బంది అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అంబులెన్స్ ఆ మానవ అవశేషాలను DNA రిపోర్ట్లకు పంపించి ఈ ఆచూకీ లేనటువంటి 9 మందికి సంబంధించినటువంటి DNAలు ఏమైనా వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయితే గనక వాటికి అవి అప్పజెప్పే అవకాశం అయితే ఉంది. మరో 2 మృతదేహాలు కూడా ఇప్పటికీ గుర్తించాల్సి అయితే ఉంది. ఆ 2 మృతదేహాలను అయితే ప్రస్తుతం పటాన్చెరు ఏరియా ఆసుపత్రి మార్చిలో భద్రపరుస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందారు. మొన్నటి వరకు 39 సంఖ్య ఉండగా కూడా నిన్నొకరు, ఇవాళ ఒకరు పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో 3 రోజుల వ్యవధిలోనే 3 అయితే కార్మికులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిగాచి పరిశ్రమలో మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీస్ కి ఏమన్నా మానవ శరీర అవశేషాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలోనూ వారు దర్యాప్తు చేస్తూ చిన్న అవయవాలు దొరికినా, చిన్న అవశేషం దొరికినా కూడా దాన్ని వెంటనే తీసుకువెళ్లి DNA రిపోర్ట్కి అయితే పంపిస్తున్నారు. మనం మొత్తం అంతా కూడా శిథిలాల తొలగింపు, మొత్తం శిథిలాలను తీసుకొచ్చి ఇక్కడ డంపు చేసి వాటినంతా కూడా క్లీన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న బోను కానీ, పన్ను కానీ, చిన్న వెంట్రుక కానీ ఏది లభించినా కూడా దాన్ని DNA రిపోర్ట్కు పంపించడం, వెంటనే DNA రిపోర్ట్ రాగానే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం. ఇప్పటి వరకు కూడా దాదాపు 26 మానవ అవశేషాలను అయితే ఈ ఘటనా స్థలంలో గుర్తించారు. వాటిని DNA రిపోర్ట్స్ కు కూడా పంపించడం జరిగింది. ఈ DNA రిపోర్ట్ వస్తే ఆ మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ 9 మందికి సంబంధించినటువంటి వారి ఆచూకీ అయితే లభించే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే గత 7 రోజులుగా కూడా ఇక్కడే సహాయక చర్యల్లో పాల్గొంటుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా 9 మంది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఆ 9 మంది ఎక్కడున్నారు, ఏమైపోయారన్న దానిపై కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో ఈ 9 మందికి సంబంధించినటువంటి శాంపిల్స్ ముందుగా సేకరించినటువంటి వారి కుటుంబ సభ్యులతో శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో రెండోసారి కూడా శాంపిల్స్ తీసుకుని రెండోసారి కూడా DNA టెస్టులకు అయితే పంపారు. మరి కాసేపట్లోనే DNA రిపోర్ట్లు వస్తే కొందరి DNAలు మ్యాచ్ అయితే మాత్రం వారి మృతదేహాలను కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి దొరికినటువంటి శరీర అవశేషాలను మాత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా.